Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. Ali Raja. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా. ఆజారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు రామ్రాజ్ జెనెక్స్ పాకెట్ ధోతీస్ అలీతో జాలీగా కండిషన్ సప్లై పవర్డ్ బై స్టెర్లింగ్ పంప్. టపాసులతో దీపావళి, రంగులతో హోలీ, అలీతో జాలీగా. మనకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. లెట్స్ వెల్కమ్ శ్రావణ్ భార్గవి. చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా ఇచ్చి ఓ ఒకటేదో ఇచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రమ 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 అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే, కృష్ణతో పెంచేస్తానే షానా షానా రే. సింహమట్టి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. హాయ్ శ్రావణ్ భార్గవి, హౌ ఆర్ యూ? గుడ్ సార్, ఎలా ఉన్నారు మీరు? అదిరిపోయాను, చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. అండ్ అలాగే రీసెంట్గా నువ్వు పాడిన పాట ఎక్కడికి వెళ్ళినా కూడా సూపర్ మచ్చి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అంటే మీరు కూడా అందులో డాన్స్ చేశారు అని అయ్యా, చెప్పి ఆ పాటలో ఏదో తెలిసింది. ఒక 4-5 సార్లు అలా కనిపిస్తాం. అవును, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు ఈ గేమ్ ఆడటానికి ఇంకొక కాట్రే కూడా వచ్చున్నాడు. ఎస్. సో లెట్స్ వెల్కమ్ నోయల్. It's a treat to all the fans from the unit of Ray. This is an anthem of a common man. We all love a people's man. Pawan Kalyan. Rhythm of Ray. Ala re chicha, ala re kaka, ala re bhaiya, ala re mamu. నోయల్, ఈ పాట నువ్వే సార్ ఆ ఎంట్రీ ర్యాప్ అదంతా సార్. ఏ సినిమాలో ఇది? సార్ రే మూవీ. రే మూవీలో. ఈ సంగతి నువ్వు కూడా యాక్ట్ చేసావా? Yeah.
సో అందుకోసం మొత్తం స్టెప్స్ ఎక్కడ చేస్తాను. సార్ పవనిజం సాంగ్ కదా సార్, సో ఆటోమేటిక్గా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ర్యాప్ చాలా బాగుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. All the best. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్టింగ్లో మనకి గుండు ఉంటుంది, ఆయన పేరేంటి? బాబా సైగల్. ఆయన ఏ పాట అది? చిక్లే చాక్లెట్ బ్యాక్ 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 కప్ప సౌండ్ ఇచ్చాడు ఆయన. కీరవాణి గారు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. సార్ కీరవాణి గారు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ఎలా ఉన్నాను. ఓకే సార్. సో ఆల్ ది బెస్ట్ నోయల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మనతో పాటు ఇంకొక హీరోయిన్ కూడా వచ్చింది ఆడటానికి, తను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సాయి శిల్ప. కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. సాయి శిల్ప, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? సార్ నేను రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను, ఓకే కొన్ని మూవీస్ పాడాను అండ్ ఇప్పుడు అప్కమింగ్. ఓకే సాయి శిల్ప, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ రౌండ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ ఎవరైతే తక్కువ స్కోర్ చేశారు, ఐ మీన్ నిమిషాల్లో తక్కువ, మినిట్స్లో తక్కువ. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో 39 సెకండ్స్లో భార్గవి చేసింది, 38 సెకండ్లో నువ్వు చేయాలి, 37 సెకండ్లో తను చేయాలి. ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో 1 lakh, సెకండ్ రౌండ్లో 2 lakhs, థర్డ్ రౌండ్లో 3 lakhs, ఫోర్త్ రౌండ్లో 4 lakhs, టోటల్ కలిపితే 10 lakhs. సో ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కెరకేళి. ఈ చక్రం ఉంది కదా, దీంట్లో మీకు ఇష్టమైన కమెడియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, హీరోయిన్లు ఉన్నారు. మా ఫ్రూటీ వచ్చి మీ సైడు అంటే మీ తరఫున అమ్మాయి తిప్పుతుంది. ఆర్టిస్ట్ దగ్గర ఆగిందా తన గురించి క్వశ్చన్స్ అడుగుతాను, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆగిందా తన గురించి క్వశ్చన్స్ అడుగుతాను, లేకపోతే హీరోయిన్ గురించి ఆగిందా తన గురించి క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇలాగ కమెడియన్స్ గురించి ఉంటుంది. సో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎంత తక్కువ టైంలో చెప్తే అంత స్పాట్లో మీరు 1 lakh గెలుచుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే, మరి మన ఫ్రూటీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఓకే భార్గవి, సార్. నీతో స్టార్ట్ చేస్తున్నాను. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరంటే నీకు బాగా ఇష్టం? నాకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇళయరాజా గారు, ఆఫ్ కోర్స్. Yeah. సింగర్స్ అందరికి ఇళయరాజా గారు Yes. ఇష్టం, ఏ రెహమాన్ గారు ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే. ఫీమేల్ సింగర్స్లో ఎవరంటే ఇష్టం? చిత్ర గారు. మేల్ సింగర్స్లో? మేల్ సింగర్స్ లో మీ ఆయన నాకు పేరు చెప్పకే. నాకు ఉన్నికృష్ణన్ గారి వాయిస్ అంటే ఎందుకో చాలా ఇష్టం. నీకు ఇష్టం అంటే ఓ చెలియా నా ప్రియ సఖియా, ఓకే ఆయన చాలా ఇష్టం. అదొక ఇన్నసెన్స్ ఉంటుంది సార్ ఆయన వాయిస్ లో. ఓకే. దేవి గారితో ఫస్ట్ ఏ సాంగ్ లో కమిట్ ఫస్ట్ ఏ సాంగ్ పాడావా? నేను పాడింది రీసెంట్ గా సూపర్ మచ్చి, అదోనా? అది లాస్ట్, అది ఫస్ట్, అదే ఎంట్రీ, అదే ఎంట్రీ. సూపర్ మచ్చి. అవును, మామూలు ఎంట్రీ కాదు అసలు. ఆల్ థ్యాంక్స్ టు డిఎస్పీ గారు. Yes. సో మనం కూడా అమెరికా వెళ్తే చాలా మంది అవును సూపర్ మచ్చి పాడమని అడిగారు. అవును. అంటే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఆ సాంగ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు నీ తరఫున మా ఫ్రూటీ ఆ చక్రం తిప్పుతుంది. ఓకే ఫ్రూటీ, చక్రం తిప్పు. తమన్నా దగ్గర ఆగింది. తమన్నా. ఓకే. హీరోయిన్స్ అంటే ఎవరు ఇష్టం?
తమన్నా దగ్గర వచ్చిందని తమన్నా పేరు చెప్పద్దు. లేదు అలా కాదు. నాకు ఐశ్వర్య రాయ్ చాలా ఇష్టం. ఓకే, వెరీ రాయల్. బాంబే పేరు చెప్పేతో పని అయిపోద్ది. మన హీరోయిన్స్ ఏమనుకో. సార్ లేదు సార్ అలా, అంటే తను తెలుగు సినిమాలో కూడా చేసింది. తమన్నా గురించి తమన్నా చాలా ఫేర్ గా అనిపిస్తుంది. ఓకే. అండ్ మేబీ తనకు మేకప్ అవసరం లేదేమో అనిపిస్తుంది. అవసరం ఇప్పుడు లేదు. తన్ని చూసినా అలా అవును, అనిపిస్తుంది. మేకప్ వేస్తే ఎర్రగా అయిపోద్ది అమ్మ. సో వెరీ వెరీ ప్రిటీ. అమ్మాయి మంచి అమ్మాయి. అంటే పొద్దున్న లేవగానే మనం వెళ్ళిపోయి బ్రష్ చేసుకొని స్నానం చేసి ఒక కాఫీయో లేదా టిఫినో చేసి షూటింగ్ వచ్చి సీన్ ఏంటి అని అడుగుతాం. అమ్మాయి లేవగానే యాక్షన్ అని లేచిపోద్ది అనమాట. పడుకునే ముందే కట్ అని పడుకుంటుంది. అంటే అంత అమ్మాయికి డెడికేషన్, అంటే వర్క్ మీద ఉన్న వర్క్ మైండ్ అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు తమన్నా గురించి ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే సార్. చదివి టక 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 అని చెప్పాలి. నీకు చాలా జస్ట్ ఇంటే చెప్పేస్తావు. లేదు సార్. ఎదురుకుంటే ఎల్ఈడి ఉంది కదా, అవును. దీంట్లో వస్తుంది. ఓకే, క్వశ్చన్స్ ప్లీజ్. తమన్నా నటించిన 100% లవ్ చిత్ర దర్శకుడు ఎవరు? సుకుమార్ గారు. రైట్ ఆన్సర్. తమన్నా ఐటమ్ సాంగ్ చేసిన సినిమా పేరేంటి? ఐటమ్ సాంగ్ తమన్నా అలకనంద క్యారెక్టర్లో నటించిన బద్రీనాథ్. రైట్ ఆన్సర్. ఐటమ్ సాంగ్ చేసిన సినిమా పేరేంటి? ఐటమ్ సాంగ్ ఏం చేసి నువ్వు ఉంది కదా. డూ. అల్లుడు సీను. రైట్ ఆన్సర్. 28 seconds. అంటే ఐటమ్ సాంగ్ అంటే ఒక పాట చేసింది. అవును. అంటే ఒక పాట చేస్తే అది ఐటమ్ సాంగ్ కింద లెక్క కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పాట చేస్తే ఐటమే. ఐటమ్ అని ఐటమ్ పాట అయితే అల్లొచ్చు. ఈ పాటలో చేసింది అమ్మాయి. సో 28 secondsలో 3 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పే వారికి. సో ఇప్పుడు నోయల్, రెడీ సార్. ఏ హీరో అంటే ఇష్టం? సార్ నాకు అంటే ఇప్పుడు అందరూ క్రేజ్లో ఉన్నారని చెప్పడం కాదు, కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం సార్. రైట్. నీ పెళ్ళయిందా? సార్ అవ్వలేదు. అవలేదు. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? అడుగుదామని చెప్పేసి. సార్ నాకు దీపికా పదుకున్ అంటే చాలా ఇష్టం సార్. సార్ తనకి ఏ బట్టలు వేసినా బాగుంటుంది సార్. తను అగ్లీగా కనిపించదు సార్, నాకు అదేంటో అర్థం కాదు. ఎంత షార్ట్ మినీస్ వేసుకున్నా బాగుంటుంది. ఫుల్లీ కవర్డ్, షీ లుక్స్ గుడ్. అదేంటో అంటే తను చూసి నెగిటివ్ ఫీలింగ్స్ బాగుంటుంది. అంటే మేము గోవా షూటింగ్కి వెళ్ళాం. పూరి జగన్నాథ్ గారు మేమందరం ఓ హోటల్కి వెళ్ళాం. సార్ ఈ హోటల్ చూడండి అన్నాడు. వెళ్ళాం, రూములు చూపిస్తున్నాడు. లోకల్ మేనేజర్, సార్ దీపిక పడుకొని ఏం పడుకొని అన్నాడు. అయితే మేము పడుకుంటాం అన్నా. దీపిక పడుకొని. ఓకే, వెరీ గుడ్. నోయల్ సార్. సో నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుద్ది. ఫ్రూటీ తిప్పు. సునీల్ గారు వచ్చారు. నా ఆన్సర్స్ ఏమైనా నిల్గా ఉంటే ఏమైనా డౌట్ వస్తుంది. ఏం బాలే. సునీల్ ఆల్రెడీ హీరోగా, కమెడియన్గా ఎన్నేళ్ళు అయింది వచ్చి ఇండస్ట్రీకి? సార్ 7 years. నాకు తెలిసి సునీల్ ఆల్మోస్ట్ ఒక 12 to 13 years అవుతుందేమో, అంతే. అవును సార్. సో తన గురించి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎస్. రెడీ? క్వశ్చన్స్ ప్లీజ్. సునీల్ నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన సినిమా? తడాకా. రైట్ ఆన్సర్. సునీల్ నటించిన పూలరంగడు సినిమా హీరోయిన్ ఎవరు? నెక్స్ట్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో సునీల్ రాసుకున్న సినిమా కథ పేరు? అది ఆ అమ్మాయి పేరు చావ్లా. ఏం చావ్లా? ఇషా చావ్లా. ఈషా చావ్లా. రైట్ ఆన్సర్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో సునీల్ రాసుకున్న సినిమా కథ పేరు? యా, దాని ముందు గాయం. నయన. నయన. నాయకి. నాయకి రైట్ ఆన్సర్. రైట్, వెరీ గుడ్. కాకపోతే నేను చాలా దూరంలో ఉన్నాను సార్. అదే ఇంకొక 2 seconds అయితే 1 minute అయిపోయేది. సో 58 secondsలోనే ఫినిష్ చేసావు. ఫెంటాస్టిక్. అంటే 2 seconds లో చెప్పాను సార్. రివర్స్
ఇప్పుడు 58 సెకండ్లో చెప్పావు కాబట్టి సాయి శిల్పకి అవకాశం ఉంది, ఇద్దరికి. ఐ మీన్ భార్గవ్కి, సాయి శిల్పకి. నీకు అవకాశం లేదు. లేదు సార్ అసలు. సాయి శిల్ప సార్ శ్రావణ 28లో చెప్పింది కాబట్టి దానికన్నా తక్కువలో చెప్పాలి. 27లో చెప్పాలి. ఓకే, సో ready. 26లో చెప్పినా మాకేం ప్రాబ్లం లేదు. ఇంత తొందరగా చెప్తావు. అది ఏ హీరో అంటే ఇష్టం? సూర్య. సూర్య, తమిళనాడు. మన దేవుడు విజయవాడ. విజయవాడ. ఓ దగ్గరే, చెన్నై. ఈ చాలా ట్రైన్లు ఉంటాయి. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? మళ్ళీ ఏ ఊరని అడుగుతారు నన్ను. లేదు, నేను హీరోని అడిగాను తప్ప. సమంత. వెరీ గుడ్. అమ్మాయి కూడా చెన్నై. కాదు, ఒకే టికెట్ మీద ఇద్దరిని కలవచ్చు, పెద్ద టైం పట్టదు, కాకపోతే ఆటో ఛార్జీలు అవుతాయి అంతే. ఓకే, వెరీ గుడ్. ఏ సింగర్ అంటే ఇష్టం? ఈయన కూడా చెన్నై. కార్తీక్. ఓహో, అంటే ఈజీగా ఉంటుంది, ఎవరితో మళ్ళీ అక్కడ ఇక్కడ వెళ్ళకుండా, వేరే రాష్ట్రానికి వెళ్ళకుండా. తమిళనాడు అయితే బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అంటే ఇష్టం? అవును సార్. గెస్ట్ చేశారు. ఫీమేల్ సింగర్లో చిత్ర గారు అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. ఆన్సర్స్ మీరే చెప్పేస్తున్నారు. నేను టికెట్ కొంటే ఒకే ఊర్లో ఇద్దరిని కలవాలనుకుంటా, కానీ ఒక టికెట్ మీద 6 మందిని కలవాలనుకుంటా. ఓకే సాయి శిల్ప, నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుద్ది. Okay, sir. ఫ్రూటీ తిప్పు. గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు. సార్ మమ్మల్ని ముగ్గురిని అడిగారు, ఆ. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, సింగర్ ఎవరు అన్నీ చెప్పాలి. నా సైడా? నేను చాలాసార్లు చెప్పున్నా, మళ్ళీ నీకోసం చెప్పమని చెప్తాను. మళ్ళీ చెప్పండి. హీరోయిన్ సమంత, ఆ. హీరో పవన్ కళ్యాణ్. తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఇప్పట్లో కీరవాణి గారు, ఫేవరెట్ కామెడియన్ బ్రహ్మానందం, ఫీమేల్ సింగర్ మొత్తం అడుగమ్మా ఇంకా. ఆర్ట్ డైరెక్టరు అడుగు. స్పాట్ బై. అదే వాళ్ళ గురించి కూడా అడిగితే మొత్తం ఒక. సార్ ఫేవరెట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు సార్? ఫేవరెట్ గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు ఇంతవరకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అంటే సార్ ఆలీతో నిజం చెప్పాలి. జాలీగా ఉండేవారు ఎవరు సార్? అదంటే ఆలీతో జాలీగా ఫేవరెట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు తన పేరు చెప్తే బాగోదు. శిల్ప పేరు. అంటే ఇంతకుముందు ఫ్రూటీ ఇక్కడ ఉంది కదా అమ్మాయి, ఈ ఫ్రూటీ అంటే కొంచెం ఎందుకంటే చాలా కష్టపడి చక్రం తిప్పొద్దు కదా, అది అది ఆ తిప్పేటప్పుడు తన కష్టం అంతా కనబడుతుంది దాంట్లో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే, హ్యాపీయా సాయి శిల్ప? వెరీ హ్యాపీ. క్వశ్చన్ ప్లీజ్. రాజమౌళిని ఇండస్ట్రీలో అందరూ ప్రేమగా ఇలా పిలుస్తారు, చచ్చా చెక్కన్నా. రైట్ ఆన్సర్. కరెక్ట్. సన్ ఆఫ్ సర్దార్ ఈ చిత్రం రాజమౌళి ఏ చిత్రానికి రీమేక్? సన్ ఆఫ్ సర్దార్. మర్యాద రామన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రైట్ ఆన్సర్. చిత్రంలో హీరోయిన్ ఎవరు? భూమిక, అనుష్క, నీ ఉంది కదా. ఇలియానా? అమ్మ అయిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో జెనీలియా. సాయి. రైట్ ఆన్సర్. కానీ 28 కదా, 22లో 21లో ఆ క్వశ్చన్ వచ్చింది, థర్డ్ క్వశ్చన్. చెప్పేసి ఉంటే చెప్పేసి ఉంటే మాత్రం గ్యారంటీగా చాలా 22 సెకండ్స్లో కానీ 23rd సెకండ్లో కానీ ఓకే అయిపోయేది. 5-6 సెకండ్స్ గ్యాప్ వచ్చేసి. అది ఎందుకని అంత టైం తీసుకున్నావు? అసలు సాయి ఐడియా రాలేదు నాకు. సో 33 సెకండ్స్లో చెప్పావు, అండ్ నోయల్ 58 సెకండ్స్లో చెప్పాడు, భార్గవి జస్ట్ 28 సెకండ్స్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్, వెల్కమ్. ఓకే భార్గవి, సార్ వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్లో 1,00,000 రూపాయలు గెలుచుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి వచ్చాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. మీ అన్ని షోస్ లో పేర్లు చాలా బాగుంటాయి సార్. మ్యాచింగ్ మీద దడదడు చాలా ఇష్టం సార్. సో ఇప్పుడు
ఇందులో ఏది బాగుంది? బ్యాండ్ బాజా బ్యాండ్ బాజా. చక్కెరకేళి బాగుందా బ్యాండ్ బాజా సార్ బాగుంది? చక్కెరకేళి బాగుంది సార్. చక్కెరకేళి. నువ్వు అమ్మాయిని చూసి చెప్తున్నావు సార్, కాదు, అమ్మాయిని చూసి కాదు సార్. చక్కెరకేళి అట్టుపండు కూడా ఇదే రంగులో ఉంటుంది. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో ఇప్పుడు ఈ రౌండ్లో ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళకి స్పాట్లో 2 lakhs ఇవ్వబడుతుంది. అంటే సూపర్ మచ్చి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చూశారు కదా పెద్దది డోర్. ఈ డోర్లో నుంచి ఆ మధ్య నుంచి ఒక ఐటమ్ బయటకు వస్తుంది. అలాగా దానిపైన మీరు నుంచొని ఉంటారు. మీ ఎదురుగా ఎల్ఈడి ఉంది. ఇక్కడ విజువల్స్ వస్తాయి. ఓకే మ్యాచింగ్ టైంలో అది ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే. మీరు ఎంత తక్కువ టైంలో చెప్తే అది ఆగిపోతుంది. చెప్పలేదంటే ఇక్కడ పడతారు అంతే. ఇంకా తర్వాత ఏం చెప్పలేను సార్. ఓకే భార్గవి సార్ మా ఫ్రూటీ దగ్గర నుండి తీసుకెళ్తుంది. ఫ్రూటీ తీసుకెళ్ళమ్మా. ఓకే భార్గవి రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఎలా ఉంది? చాలా వెరైటీగా భయంగా ఉంది సార్. అవునా? ఇంత పైనుంచి ఏమవుతుందా ఏం చేస్తారా అని చెప్పి కొంచెం టెన్షన్. ఇక్కడ నీ ఫస్ట్ రౌండ్ లో హాస్పిటల్ ఖర్చులు వచ్చేసాయి. నువ్వేం ఫీల్ అవునా? ₹1,00,000 ఉన్నాయి మన దగ్గర. లే, మీ సరిపో దగ్గర పెట్టుకున్నావేంటి? సరిపోవంట. సార్ సరిపోవా సార్? సరిపోదు సరిపోదు. సార్ మగధీర మూవీలో ఇలా వస్తుంటేనే కింద పడేలా ఉన్నాను. ఓకేనా? సో ఇప్పుడు పాట పాడితే ఎలా ఉంటది? ఆట రాదు. అట్టుడిపోయేటట్టుంది సార్ మొత్తం అసలు. అవునా? ఆ. కాదు, ఇక్కడే ఉండి పాడతా లేదా కొద్దిగా వెనక్కి వెళ్ళి తలుపు దగ్గర పాడతా? సరే పర్లేదు సార్ కొంచెం ధైర్యంగా ఇక్కడే పాడేస్తా సార్. సరే అయితే పాడు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుగాడ చందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పగాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులెట్టుకుంటే చాకిరేవు గట్టుగాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూర్ సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు ముడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళు చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే మీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోనే లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైక రంగు ఎండకన్న సుర్రు పచ్చానికి ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంజికాయ లాంటి మూతి ముద్దుగానే తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పిన లిప్స్టిక్ పెద్దాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన చిప్పులోన నీళ్ల బిందె నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి చంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Yubosa, Unisa. Yubosa, Unisa. వెరీ గుడ్. అన్యాయం సార్. ఏమి ఇంత పైన నించోబెట్టి పాట పాడించి అది కూడా బ్రెత్లెస్. ఇందాక అటు ఇటు కదిలితే ఎక్కడ కింద పడిపోతామో అని టెన్షన్. కాదు కదా, అంటే ఆ టెన్షన్లో ఇంకా బాగా పాడతారు. మధ్యలో స్టడీగా ఉండి ఊపిరి ఆగిపోతుంది సార్. అసలే ఇది బ్రెత్లెస్. ఓకే భార్గవి రెడీయా? మరి రెడీ సార్. డోర్ క్లోజ్. రెడీయా? మరి రెడీ సార్. 3 క్వశ్చన్స్ అక్కడ. రెడీ? రెడీ. రెడీ భార్గవి, యోర్ టైం స్టార్ట్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తు వచ్చేది ఎవరు? ఏ పాట? రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే వ్యక్తి అవతార్.
ఫస్ట్ అద్భుతం అంటే అటు డబ్బు ఇటు వినాయకుడు. అవును. కూలీ నెంబర్ 1 సాంగ్, ఆ, కూలీ నెంబర్ 1. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ సింహం సింగిల్ గా వస్తుంది, పందుల గుంపుగా వస్తుంది. అది ఇది రైట్ ఆన్సర్. ఆ, మూడోది ఇదేంటంటే అటు షిప్ అంటే టైటానిక్. టైటానిక్, ఇటు అవతార్. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరంటే జేమ్స్ కెమెరూన్ ఆ, డైరెక్టర్. సో అందుకోసం అటు ఓడ ఇటు అవతార్ సినిమా. సార్ అది అలా వెనక్కి వెళ్ళిపోతుంది సార్, కాళ్ళు వణుకుతున్నాయి సార్, మైండ్ ఎలా పని చేస్తుంది సార్? అదే కదా. దిస్ రౌండ్ అంటే అందుకే కదా చాలా ఈజీ రౌండ్. ఫస్ట్ అక్కడ నుంచో పెట్టి అక్కడ చక్రం తిప్పితే ఆర్టిస్టులు చూసి అదేదో బాగుంది. బాగుంది. మరి ఇది ఒక రౌండ్ ఇది. సో ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్గా చెప్పావు, మూడోది మిస్ అయ్యావు. అవును సార్. అది కూడా 30 సెకండ్స్ అయింది. అవును. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సూపర్. ఓకే నోయల్ సార్ ఇక్కడ 30 సెకండ్స్లో 2 క్వశ్చన్స్, మరి 30 సెకండ్స్లో 3 క్వశ్చన్స్ నువ్వు చెప్పావు అనుకో ప్రస్తుతానికి నువ్వు గెలుదావు. అలాగే 29 సెకండ్స్లో 3 క్వశ్చన్స్ తను చెప్పింది అనుకో సాయి శిల్ప, నీకు ఇంకా నేను చెప్పక్కల్లా 2 lakhs. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఆ. ఆ క్వశ్చన్స్ భార్గవి చదువుతుంది కదా సార్? తను చెబుతా, నేను చదువుతా. నువ్వు టక్కని చెప్పాలి. Yes. అంటే నువ్వు అలాగే ఉండు, ఒక చెవు ఇక్కడ వెయ్యి, Yes, sir. తను చెప్పగానే అని చెప్పి డన్ సార్. నువ్వు ఇక్కడ చూసావు అనుకో టైం సరిపోదు, చెవు మాత్రమే వెయ్యాలి. Okay, sir. ఓకేనా? Okay, sir. ఓకే ఫ్రూటీ, మన నోయల్ని దగ్గర తీసుకెళ్ళు. ఓకే నోయల్ సార్ ఏం చేస్తున్నావు? సార్ సార్ కొంతసేపు టైం ఇస్తే బాగుంటుంది సార్. ఏ నాకు రావాలని లేదు సార్, ఇక్కడే బాగుంది సార్. ఎందుకని ఫ్రూటీ ఉందనా? ఫ్రూటీ డోర్ ఓపెన్ చేయి. సార్ ఇక్కడే బాగుంది సార్, నాకు ఎందుకు సార్ నన్ను అలా చేస్తారు? బాగుంటది. సార్ ఫ్రూటీ కూడా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా ఆ? ఇక్కడ? ఓ, వద్దు బాబాయ్ పంపించేస్తున్నారు సార్. ఓకే కొంచెం రకరకాలుగానే ఉంది భార్గవి. సో దీనిపైన నుంచి ఉంటే ఏదైనా మంచి ర్యాప్ ఏమైనా గుర్తుకొచ్చిందా నీకు? నా గ్యాప్ లేకుండా ఉంది సార్, ఇక్కడ ర్యాప్ రావట్లేదు సార్ నాకు. రెడీ? Rip it on now, break it down now, making a money to fake. Come on, sing it on now, break it down now, making a money to fake. Come on, Atili satay, 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 Atili satay, 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 satay. Bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making a waste. Come on, Atili satay, 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 satay. సార్ నేను చస్తే అన్నట్టు ఉంది సార్ నాకు. ఫ్రూటీ లేదా వెళ్ళిపోయిందా? సార్ ఉన్నావా? డోర్ అంటే వేసుకోమ్మా. ఓకే నోయల్ తను చదువుతుంది, నువ్వు చెప్పాను కదా ఇందాక. రెడీయా మరి? రెడీ సార్. రెడీ రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? ఇద్దరు అమ్మాయిలతో. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఓకే నెక్స్ట్. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? బొమ్మాలి బొమ్మాలి. అయ్యో బాబా. ఆకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతే రో. సార్ అది ఏంటి సార్ అది? ఏంటమ్మా అది? ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? ఫిఫ్త్. ఇప్పుడు ఏతో స్టార్ట్ అయితే ఈతో ఎన్నో నెంబర్ ఎండ్ అవుద్ది? ఏ బి సి డి ఈ 5 కామన్ పాయింట్. సో ఇందాక షోలాపూర్ చూపించి చెప్పులు చూపించారు. నా షోలా పాట గుర్తుకొచ్చేది ఏదంటే ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే పాట నా షోలాపూర్. సోలాపూర్ చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి, అది కొత్తది మెత్తది కాలికి హత్తుకుపోయేవి. నా సోలాపూర్ యాక్చువల్లీ ఈ పాట నా షోలాపూర్ చిప్పుల్లో పెళ్ళిళ్ళు పోయావి, ఇది హిందీలో హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై, ఇది హమ్ తేరే 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 చాహనా వాలే హై. అది. సో ఇది ఈ 2 చెప్పలేకపోయావు, ఫస్ట్ది మాత్రం ఒకటి కరెక్ట్గా చెప్పావు. సో నెక్స్ట్ సాయి శిల్ప ఏంటనేది మ్యాటర్.
సో నోయల్ రెడీ సార్. 27 సెకండ్స్లో ఒకటి చెప్పావు, 30 సెకండ్స్లో రెండు. తను 2 చెప్పింది. ఇప్పుడు 3 చెప్పావు అనుకో, ఎంత టైంలో సార్? అంటే అది నువ్వు ఎంత టైం చూసుకున్నా కూడా అది నీకోసం ఆగదు. ఓకేనా? ఓకే, 3 ఓకే. చెప్తే గెలుస్తావు, లేకపోతే యాస్టేజ్గా బారుగా గెలిచేస్తావు. రెడీ? ఓకే అయిపోయింది. ఫ్రూటీ తీసుకెళ్ళు సాయి శిల్పాన్ని దగ్గర ఉండి. మీరైనా చెప్దాం అనుకుంటున్నారా సాయి శిల్పకి? టెన్షన్ పక్కన పెట్టి ఆన్సర్ చేయగలిగితే మాత్రం సూపర్. ఎలా అయినా పడిపోతుంది సార్, అది ప్రిపేర్ అయ్యి వస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రూటీ ఓపెన్ ద డోర్. ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు ఏమైనా అడగాలనుకుంటున్నావు? వాళ్ళిద్దరిని చూసి నాకు ప్యాక్ అవుతుంది సార్. అమ్మో ఓహో కూల్. ఆ? కూల్. సో నువ్వేమైనా చెప్పాలని డైలాగులు కానీ పాటలు పాడటం కానీ సార్ ఇలా ఏదన్నా మనసులో అనుకుంటున్నావా? అసలే టెన్షన్, దానికి తోడు ఆ పొగల ఒకటి, ఓకే గుండె ఆగిపోతుంది సార్. ఏయ్ ఓకే సాయి శిల్ప రెడీయా మరి? రెడీ సార్. డోర్ క్లోజ్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఇది. దాని పేరు? ఆపిల్. ఆపిల్ పండు 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 Yes, right ఎర్ర answer. పండు. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? విటమిన్ క్యాప్సూల్. ట్యాబ్ ట్యాబ్. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట పిచ్చి పలికే గోరింక. పలికే గోరింక. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సామెత. సామెత. సామెత సామెత అది. నాకు గుర్తురాట్లా. పండు ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. జర్రగమ్మునుండు బుజ్జి పండు పడింది తప్పుగేరు. వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్. అంటే కొంచెం దూరంగా ఉండే అక్షరాలు కనిపిస్తాయి నీకు? సార్ క్వశ్చన్ క్లియర్ గా ఉంది, బట్ అక్కడ నుంచి ఉంటే బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది సార్. అవునా? అంటే ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సామెత ఏంటి? నాకే ఇప్పుడు కూడా షాక్ లోనే ఉన్నాను సార్. పిచ్చుక, స్పీకర్. స్పీకరా? ఆహా, పిట్ట కొంచెం కూత ఘనం. సామెత అదే. సో నువ్వు పాట పాడేస్తావు ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు? టెన్షన్ లో. ఏ పాట పాడావు అది? పలికే గోరింక. పలికే గోరింక అది? పిచ్చుకొని పట్టుకుని గోరింక అంటున్నావు ఏంటి? సార్ గోరింకని ఇటు చూడమే నా ఇంకా నేను పడేలా ఉన్నాను, కొంచెం హెల్ప్ చేయని అడుగుతుందేమో సార్. సో అది నాకు గుర్తు రావట్లేదని దూకిసావు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. కాకపోతే నువ్వు కూడా 36 సెకండ్స్లో 2 కరెక్ట్గా చెప్పావు. ఈ రౌండ్లో మీ ముగ్గురు గెలవలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఈ రౌండ్ డబ్బులు మా దగ్గర సేఫ్గా ఉండిపోతాయి. సార్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అది? ఏది ఇదా? అది? ట్రై చేసి ఇలా అయిపోయింది. అలితో జాలికా అలితో జాలికా. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. Yes. ఈ రౌండ్ ఏంటంటే మా దగ్గర 20 గోళీలు ఉంటాయి. ఓకే. అక్కడ ఒక అలా వెళ్తూ ఉంటుంది, దానిపై నుంచి అలా జంప్ చేయాలి. సరే, నేను చూశాను అది మీ కాలికి తగిలినా కింద పడినా కూడా ఒక్కొక్క గోళీ చిన్న బౌల్లో నుంచి పెద్ద బౌల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ గోళీలు ఆడకుండా చూసుకోవాలి. ఓకే. దానిపైన 1 మినిట్ కంటిన్యూగా మీరు ఆడుతూ ఉంటారు. ఈ రౌండ్లో గెలిచిన వాళ్ళకి 3 లక్షలు. వెళ్దాం అందరికి? రండి. ఇంకా ఏదో చెప్పాను చూడు, ఆలీ చేతిలో గోలీ. ఈ చెయ్య మా తాతది, తరతరాలుగా తరతరాలుగా వస్తున్న చెయ్యి ఇది. ఓకే, రెడీయా మరి? రెడీ రెడీ. సో ముందుగా అమ్మాయిలు వెళ్తారా అబ్బాయిలు వెళ్తారా? సార్ శ్రావణ భార్గవ తరతరాలుగా తనే వెళ్తుంది కాబట్టి. సరే అయితే మరి. ఓకే సార్.
రెడీయా? రెడీ. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆజారే అటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. వెరీ గుడ్. ఓహో, కాజా కాజా వచ్చే రాజా. 1 2 3 4 5 6 7 8 9 10 10. ఓకే, నెక్స్ట్. నోయల్ వెళ్తాడు సార్. సార్, శిల్ప బాగా వెళ్తా interesting గా ఇందాక చెప్పావు కదా నోయల్ వెళ్తా అని. రెడీ. అబ్బాయి చాలా ఈజీ. వెళ్ళు నోయల్. రెడీయా మరి? రెడీ సార్. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్యాలెన్స్ అవ్వట్లేదు సార్, సన్నగా ఉంది సార్ కే బాగా. రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆజారే అటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. మసా తాయ్ మసా. బాల్స్ అన్ని ప్లేట్ లోనే ఉన్నాయి. ఇది ఏం చెప్పావమ్మా? బాల్స్. బాల్స్ సార్. బాల్స్ కాదు, గోలీ. 2 3 4 5 6 7 8 9 10 11 12 12. సార్, ఇంతకుముందు తన పక్కన నిలబడినప్పుడు చాలా బరువుగా ఉందన్న సార్, అందుకనే కొంచెం అవును, ఎక్కువ పడ్డాను సార్. తన పక్కన ఎక్కువసేపు చెప్పు ఉండకు. ఏదైనా. ఎగరడమే. ఇప్పుడు అక్కడ 12, ఇక్కడ 10. సో నువ్వు 9 నువ్వు కనీసం 20 చేయాలి. 9 బాల్ గోళీలు వేయించుకున్నావు అనుకో, గెలిచినట్టే. ఓకేనా? వెళ్ళండి. రెడీయా? రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆజారే అటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. మసా తాయ్ మసా. కేళి కేళి ఆడు హోలీ, కాజా కాజా. ఆహా, ఇప్పుడు లెక్క తేలిపోవాలి. 1 2 3 4 5 10. ఎస్, నేనే విన్నర్. అందరికంటే ఎక్కువ బాల్స్ నేనే సంపాదించా. కాదు కదా, తక్కువ సంపాదించుకోవాలి.
అంటే అలా వస్తే కొంచెం ఆ, సో ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, 6, 7, 8, 9, 10. కంగ్రాట్స్ టై. శిల్ప. ఆ? టై అయ్యామా ఇద్దరం? సో ఇప్పుడు నోయల్కి అవకాశం లేదు. 10 ఇక్కడ, 10 అక్కడ, ఇద్దరికి టై అయింది. సో ఈసారి 1 మినిట్ కాదు, హాఫ్ మినిట్ ఇస్తాను. ఓకే. హాఫ్ మినిట్లో ఎన్ని తక్కువ ఎంచుకుంటే అన్ని వాళ్ళు గెలిచి 3 lakhs. ఎస్ 3 lakhs. రెడీయా? Ready. సో భార్గవి రెడీ? రెడీ. రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బండు బాజా. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్. సో ఇప్పుడు శిల్ప అవసరమా సార్? ఆ? అవసరమా? ఇచ్చేద్దాం అంటావా? వద్దు, ట్రై చేస్తా. ట్రై చేస్తా? పన్నా ఓకే, ట్రై చేస్తా. అది రెడీయా? రెడీ. రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా వచ్చి ఓకే. అమ్మో, మంచి వర్కౌట్. 2. చాలా వర్కౌట్. సో అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఎవరు ఇక్కడ విన్నర్స్? నోయల్. నేనే సార్, ఆ? నేనే. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు గెలిచావు, డబ్బులు మాత్రం బాగా గెలిచావు. 3 లక్షలు. ఆ? రండి. వెరీ గుడ్. సో 10-10 యాస్టేజ్గా టై అయింది కాబట్టి ఆ? ఒక బాల్ కూడా పడలేదు భార్గవికి. ఐ మీన్ ఒక గోలీ కూడా పడలేదు. అది ఈ బాల్. ఆ? సో యాస్టేజ్గా గెలిచినట్టు ఎవరు ఇప్పుడు? శ్రావణ భార్గవి. ఎస్. సో వెరీ గుడ్ భార్గవి. థ్యాంక్ యూ సార్. ఈ రౌండ్లో నువ్వు 3 lakhs గెలిచేసుకున్నావు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Super, 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 super machi, ahora super machi. Super machi, ahora super machi. సో యాస్టేజ్గా ఫస్ట్ రౌండ్లో 1 lakh గెలుచుకున్నావు. థర్డ్ రౌండ్లో 3 lakhs గెలుచుకున్నావు. 4 lakhs గెలిచేసుకున్నావు. వీళ్ళేమో ఫ్రెండ్షిప్ సార్. జస్ట్ ఫ్రెండ్షిప్. బాగా maintain చేస్తాం. Zero. ఎందుకని జనరల్గా గెలిచిన సెకండ్ ఇవ్వాలి కదా. మీ ఇద్దరు సెకండ్ సార్ ఇచ్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, పడవలో ట్రావెల్ చేస్తాం. మనకేం రాలేదని మనం వెరీ గుడ్. 4th రౌండ్ ఇది. 4th రౌండ్లో 4 lakhs. ఈ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. వస్తాడు, ఒక సాంగ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చిన తర్వాత 4 questions నేను అడుగుతాను. ఏమని అడగచ్చు. సో అది మైండ్లో పెట్టుకొని రెడీగా ఉండి. కానీ ఎవరైతే ముందుగా క్వశ్చన్ తెలిసిందో ఆ హార్న్ నొక్కుతారు. ఓకే. ఒకసారి నొక్కిన తర్వాత నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. రైట్ ఆన్సరా, అది రాంగ్ ఆన్సరా? రాంగ్ అయితే ఇంకా మీకు నో ఛాన్స్, ఓకే. ఎలిమినేట్ అయిపోయినట్టే. Eliminate? అమ్మో. జస్ట్ అలాగా నుంచొని ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళకి Highest. ఎంకరేజ్ చేయొచ్చు. ఎంకరేజ్ చేయొచ్చు. ఓకేనా మరి? ఓకే సార్. పిలిచేద్దాం మరి. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా. ఆలితో జాలీగా Just give me that. Baby, I want it more.
మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే Baby, just kill me now. Baby, just take it now. Baby, just kill me now. Baby, just take it now. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా నా కమ్మని కౌగిట్లో నిన్ను బంధించేసైనా అరే ముద్దుల మీద ముద్దులు పెట్టి బుక్కిరి బిక్కిరి చేసైనా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా అయ్యో రామ ఈ బామ్మ బల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ బల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హో హే అందమైన భామలు అరే లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే వెరీ గుడ్ సూపర్ సార్. ఫ్యాంటాస్టిక్. సూపర్ సార్. సార్ అసలు సింగిల్ టేక్ లో అలా ఎలా సార్? మెల్లిగా డాన్స్ చేస్తూ ఇందులో క్వశ్చన్లు చేద్దాం వచ్చారు కదా. భార్గవ్ మాత్రం అసలు స్టెప్ వేసి ఇటే చూసింది. నేను ఇలా ఇలా అని కూడా అన్నాను, చూస్తారేమో క్వశ్చన్స్ అని. ఇదిగో చెప్పగలవా? ఆ? చెప్పు. తెలుగు. క్వశ్చన్ పూర్తిగా వినిన తర్వాత ఎవరైతే నొక్కుతారో వాళ్ళ లైట్ వెళుతుంది, నేను వాళ్ళని అడుగుతాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా షర్టుకు ఎన్ని బటన్స్ పెట్టి ఉన్నాయి? 3. నోయల్ 3 సార్. 3 బటన్స్. 3 బటన్స్. షూర్? ఎస్ సార్. కన్ఫర్మ్? ఎస్. నోయల్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొదట్లో ఎంతమందికి షేక్ అండ్ నోయల్? ముగ్గురికి సార్. ముగ్గురికి. ముగ్గురికి షేక్ అండ్ ఇచ్చారు పాట మొదట్లో. మొదట్లో ముగ్గురు అమ్మాయిలకి. ఎస్. కాదు. కన్ఫర్మ్? ఎస్ సార్, కన్ఫర్మ్. ఓకే, నువ్వు అవునని వీళ్ళిద్దరూ కాదని. కన్ఫర్మ్ చేసానా? ఎస్ సార్. దట్ ఈస్ ఏ రైట్. రాంగ్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. రిపేరు రిపేరు కరులుంగా. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. వాళ్ళు కాదు కాదు అన్నావు, హింట్ ఇస్తున్నా కూడా నువ్వు ఎస్ ఎస్ అని అడిగావు. నేను కూడా ఒకసారి చెప్పాను, 5గురికి నేను షేక్ అండ్ ఇచ్చా, 5 మెంబర్స్కి. 5. సో నీకు అవకాశం లేదు. ఇక్కడ భార్గవ్కి అండ్ సాయి శిల్పకి ఇద్దరికి ఉంది. సో థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజా గ్లాసు తనకి ఎటువైపు ఉన్న డాన్సర్కి ఇచ్చాడు? సాయి శిల్ప. మీకు రైట్లో ఉన్న డాన్సర్స్. నాకు రైట్లో.
ఇటు నుంచి వచ్చి ఇలా పట్టుకుని రైట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అంతే సార్. షూర్. షూర్ షూర్. ఓకే సాయి శిల్ప, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. సూపర్ 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 మచ్చి. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. ఫోర్త్ క్వశ్చన్, ఆలీ రాజా కోటును గాల్లో ఎన్ని రౌండ్లు తిప్పాడు? అయిపోయా పోను. కంగ్రాచులేషన్స్ రా సార్. అక్కడ సౌండ్లోనే అసలు డౌట్ ఉంది సార్. అవునా? ఎస్. రెండో రౌండ్కి ఇలా షూర్ షూర్ కన్ఫర్మ్. భార్గవి, సార్. దట్ ఈస్ ఏ రాంగ్. కాదు, రైట్ ఆన్సర్. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. రెండని చెప్పావు కాబట్టి సేఫ్ అయ్యావు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. టై అయింది కాబట్టి ద లాస్ట్ క్వశ్చన్, ఐ మీన్ ఫిఫ్త్ క్వశ్చన్. దీనికి ఒకేసారి ఛాన్స్ ఉంటుంది. నో 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 అలాంటి లేవు. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్, ఆలీ రాజాకు మీసాలు యా చెప్పు ఆ క్వశ్చన్ నువ్వే చెప్పు. ఉన్నాయా లేవా? అది ముందే మోగింది. నేనేం చేయలేను, అందుకే నేను చెప్పా, హింట్ ఇచ్చా. నో 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 ఎస్ఎస్ఎస్ ఇలాంటివి లేవు. నేను ఇంకా క్వశ్చన్ పూర్తి చేయాలా? చెప్పండి ఏంటి? మీసాలు ఉన్నాయా లేవా క్వశ్చన్. ఉన్నాయి ఆన్సర్. ఉన్నాయి ఆన్సర్. షూర్. ఆలీ రాజాకు మీసాలు ఉన్నాయా లేవా, ఇది క్వశ్చన్. నువ్వేం చెప్పావంటే ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్నావు. ఉన్నాయి సార్. ఉన్నాయి ఉన్నాయి సార్. ఉన్నాయని నువ్వు చెప్పావు. మీసాలు పెట్టుకొచ్చాను నేను. సార్ పెట్టుకొచ్చినా ఏమొచ్చినా ఉన్నాయి కదా. అదే ఉన్నాయి, అదే ఉంది ఇక్కడ. సూపర్ 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 మచ్చి. సో భార్గవి సార్. 4 lakhs, సాయి శిల్ప 4 lakhs, నోయల్ 10 lakhs. నా రికార్డ్ ఎవరైనా బద్దలు కొట్టాలి షోలో. ఎలా ఎలా రాలేదు కాబట్టి అన్నానమ్మా. కొంచెం అలాగైనా సంతోషిస్తాడు కదా. అది కూడా ఎవరా? అవకాశం కూడా ఎవరా? అది కూడా ఎవరా? అసలు ఏంటిది డామినేషన్? ఇలా తొక్కేస్తారా మమ్మల్ని? తొక్కేస్తారా? అయితే రండి, ఇద్దరు రండి. మ్యాట్నీ ఆట కంటే నువ్వే మస్తుగుంటే, ఐటమ్ పాట కంటే నువ్వే కిక్కుకుంటే, టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే, టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే, ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసి కొట్టే. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ 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 మచ్చి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే నోయల్, ఆల్ ది బెస్ట్. అలాగే థ్యాంక్ యూ సార్. 4 lakhs హ్యాపీగా Shopping. లాస్ట్ రౌండ్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్.